మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఇప్పుడు ఏదైనా ఉంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయండి, సంతోషపడదాం. అభివృద్ధి చేయండి, సంతోషపడదాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బీఆర్ఎస్ అసమర్థతలకు సమస్యలు అవపడట్లేదా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలు ఏది లేకుండా పరిష్కరిస్తానన్నట్టే కదా అర్థం. సమస్యలు లేక ఏదో ఒకటి కాయించుకోవాలి, ఏదో ఒకటి సెంటిమెంట్ తోటి. గతంలో 10 ఏళ్ళు గడిపారు కదా, సెంటిమెంట్ తోటి ఉద్యమకారులు అమరుల మీద పేలాలు, శవాల మీద పేలాలు ఎరక తిని కాళోజీ నారాయణరావు గారి లాంటి వాటిని కూడా రోడ్డు మీద వదిలిపెట్టిపోయిన దుర్మార్గులు వీళ్ళు. ఇవాళ రెచ్చగొట్టి ప్రశాంతమైన వాతావరణాన్ని రెచ్చగొట్టి సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారు. 10,000 మందితోటి హరీష్ రావు అంటాడు, 10,000 మందితోటి ముట్టడిస్తాం. అరే పిచ్చోడా, 10,000 కాదు, మేము పిలిపిస్తే 10 లక్షల మంది వచ్చి కూర్చుంటారు అధికారంలో. చెట్టుకోడు పుట్టకోడు ఫరారు కావాలి. మరి అంటే మేము బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్నాం, ఓపిక పడుతుంటాం. మా ఓపికని పరీక్షించొద్దు. జిల్లాలో కూడా కొందరు మాజీ ఎమ్మెల్యేలు పేరు తీయడానికి సిగ్గనిపిస్తాను. వాళ్ళు నువ్వు 10-15 నెలల్లో ఏమి చేయలేని గద్దమ్మ తిరిగా మిగిలిపోయినావు, పేర్లు మిగిలిపోయినావు. మేము 8 నెలల్లో 9 నెలల్లో ఏం చేస్తాం అనేది ప్రజలు గమనిస్తున్నారు. దీనికట ఓ పోతానం, మేము పోతానం, ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ బయలుదేరుతానం పిలిపించడు మా వాళ్ళట. నేను అందుకే మా పోలీసుకును మా విజ్ఞప్తి చేస్తాను, వాళ్ళని ఫ్రీగా వదిలేయండి. ఏడికి పోరు వాళ్ళు, కనీసం గడప కూడా దాటరు వాళ్ళు. నాకు తెలుసు అది. ఎవరు మిగిలిన వాళ్ళు ఎమ్మటి ఇంకా పోయటానికి ఆ ఉన్న నలుగురిని మనం ఆపుతాంటే వాళ్ళని హీరోలు చేసినట్టు అవుతాను. వదిలేయండి ఫ్రీగా. ఏమైతే చూద్దాం. దాడులు చేస్తారట మా మీద. ఏం దాడులు చేస్తారు? చెట్టుకోడు పుట్టకోడు పారిపోతాడు. మేము అదే పని చేయాలి. అది వద్దు, మంచి సాంప్రదాయం కాదు. మేము అధికార పక్షంలో, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి, మేము స్వీకరిస్తాం వాటిని. అంతేగాని ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఏదో మీరు సెంటిమెంట్ రగిలించాలి, ఇంకా సరిపోలేదా? 10 ఏళ్ళు ప్రజలను, తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసి ఏది కాకుండా ఎటు కాకుండా చేసింది. ఇలా నిజంగా చెప్తాను, ఇవాళ మీ అందరు సాక్షిగా వరంగల్ జిల్లాలో చైతన్యవంతులు, ఉద్యమకారులు ఎక్కడ రెవల్యూషన్ వచ్చినా ఇక్కడికెళ్ళే పుడుతుంది. అది గమనించిన కేసీఆర్ ఇక్కడ చెట్టుకొని పుట్టుకొని చేయడానికి 6 జిల్లాలకు విభజించి 20 ఏళ్ళు వెనుకకు పడేసాడు మనని. దాని వల్లనే ఇలా నష్టపోయినాం మనం. మేం చేసేటోళ్ళం, మేమే కట్టి 90% కట్టిండట. 90% కట్టింది చూడలేదా? అప్పుడు చూడండి, ఇప్పుడు పోయి చూడండి. మీకు చాతన ఎట్లా కాదు. చాతనైన వాళ్ళని సమర్థించకపోయినా పర్వాలే, విమర్శించకండి. అబద్ధాలతో ఇంకా బతకాలని ప్రయత్నం చేయకండి. ప్రజలు నమ్మే స్థితిలో లేరు, మిమ్మల్ని నమ్మరు. బరాబర్ గా ముఖ్యమంత్రి గారు తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు. మేము కూడా నిజంగా కూడా హన్మకొండ వరంగల్ జిల్లాని లేకపోతే పార్లమెంట్ వైజ్ గాను కలపాలని చెప్పి మేము కోరుకుంటాం. ఇవాళ సిటీ రోడ్డు ముక్కలేందా? తుగులక పిచ్చోడా మంచోడా? హన్మకొండ కలిసి ఉన్న దాన్ని 2 బుక్కలు చేస్తారు ఆ సిటీలో. అసలు ఎవరద్దో ఎవరికేందో దొరకకుంటున్నది. 6 జిల్లా, ఏ జిల్లాలైనా 6 ముక్కలు చేసిండా? మీరు చూడండి, ఎన్ని జిల్లాలల్లా 10 జిల్లాలు ఉమ్మడి ఉండే. గతంలో 23 ఉండే రాష్ట్రంగా, తర్వాత 10 జిల్లాలు అయినాయి. 10 జిల్లాలల్లా 6 జిల్లాలుగా విభజించినది ఏదైనా ఉన్నదా? ఒక్క వరంగల్ జిల్లానే ఉన్నది. ఎందుకు అనేది మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. దాని మీద కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు. ఓటు బ్యాంక్ ఇవాళ గెలుస్తూ రేపు ఓడిపోతే అది ఎప్పుడు అధికారంలో ఎవరికి శాశ్వతం కాదు. కానీ జీవితకాలం మర్చిపోకుండా ఉండే విధంగా ఒక విజన్ అనేది ఉంది. దాన్ని కంప్లీట్ చేసుకోవాలి, టార్గెట్ రీచ్ కావాలి. అంతేగాని భయపడకుండా రాజకీయాలు చేసి రేపు ఇది చేస్తే అదైతుంది, అది చేస్తే ఇదైతే, ఈ రాజకీయాలు బంద్ చేయండి. ఓట్ బ్యాంక్ రాజకీయాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.